అరేంజ్మెంట్ అంతా ఎవరు చేశారు? 9th క్లాస్ ఈజ్ ఓకే. ఎవరు ఆర్గనైజర్? ఆల్ టుగెదర్ మీరంతా 9th క్లాస్ బాగా చేస్తారు. చాలా కమిట్మెంట్ తోటి, మంచి డివోషన్ తోటి, దేవుడి మీద భక్తి తోటి చాలా బాగా చేస్తారు. సో ఆ కుక్కలు చెప్పండి ఎవరన్నా మీరు, మనకి ఎందుకు దేవుడి మీద అంత మంచి భక్తి ఉండాలి? ఎందుకు బేసికల్ గా మనం అంత భక్తితో ఉంటాం దేవుడి మీద? అంటే మనిషి ఒక మంచి మార్గంలో నడవాలి అంటే ఒక అన్సీన్ పవర్, కనిపించని ఒక శక్తి మన వెనుక ఉండి మనం తప్పు చేస్తే మనని హెచ్చరించి మన ఒక మంచి సన్మార్గంలో నడపాలి. అదే ఈ దేవుడు. నెక్స్ట్ మనం కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, సుఖ సంతోషాల్లో ఉన్నా ఆ దేవుడు ఆశీస్సులు మనకుంటే మనకి మనస్థితి అంటే మనం కోరుకున్న విషయాలు మనం కావాలనుకున్నది ఒక మంచి ఉద్దేశంతో మనం దేవుడికి దండం పెట్టుకొని ఈ నేను అనుకున్నది పని జరగాలి అనుకొని ఒక మంచి ఉద్దేశంతో ఒక ఖచ్చితమైనటువంటి మార్గంలో మనం నడిచినట్టయితే ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదం. ముఖ్యంగా మనకి ఏంటంటే దీంట్లో ఏదైతే దేవుడు అనేటటువంటి ఒక శక్తి మన వెనుక ఉంది, మనని చూస్తుంది అన్నప్పుడు మనిషి తప్పు చేయకుండా పొరపాటికి తావు లేకుండా ప్రవర్తిస్తారు. కాబట్టి అందరూ కూడా దేవుడి మీద భక్తితోటి, చక్కగా భక్తి శ్రద్ధలతోటి, అదే భక్తి శ్రద్ధలు మీకు పాఠాలు చెప్పే గురువుల మీద, మీ తల్లిదండ్రుల మీద కూడా అదే కనిపించి మీరు ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మంచి ఫ్యూచర్ ఉంటుంది. క్లాస్లో అన్ని మనమే వాళ్ళు వాళ్ళ బాగా మనమే తగ్గదు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రేయర్ జరిగింది స్కూల్ కాలేజ్ అవును 5 years హైదరాబాద్ లో క్లోజ్ చేస్తే వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉందా? బోర్డింగ్ ఏం సార్ వాట్ ఇస్ దట్ కాల్? ఏంటి పేరు? సార్ కూడా వస్తా అన్నారు ఇవాళ. యాక్చువల్గా సార్ ఎగ్జామ్ గురించి హైదరాబాద్ ఇంకేమైనా ఇష్యూస్, ల్యాండ్ ఆర్డర్ మాకు సంబంధించినవి
ఎవరైనా అవుట్ సైడర్స్ లోపల రావడం పిల్లలకి డిస్టర్బెన్స్ వస్తే మెయింటెనెన్స్ ఉంటుంది, నథింగ్ రాంగ్. ఇప్పుడు మార్నింగ్ టైంలో వాకింగ్ వస్తే గ్రౌండ్ ఎంత వాడితే దానికి అంత మెయింటెనెన్స్ ఉంటుంది. లేదు అంటే గ్రాస్ విల్ గ్రో అండ్ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ దాన్ని ఎంత ఈవినింగ్ వాలీబాల్ మీటింగ్ అనేది మీరు ఏ ఈవెంట్ ఫుట్బాల్ ఆడతారా పిల్లలు? ఫుట్బాల్ అకాడమీ ఎగ్జామ్ రాసి మెరిట్ మీద ఇక్కడ సెలెక్ట్ అయ్యి మీ పేరెంట్స్ ని అంత దూరంలో వదిలిపెట్టి యూ హ్యావ్ కమ్ హియర్ టు కంటిన్యూ అండ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ స్టడీస్. కరెక్టేనా? డిడ్ ఎనీబడి ఫోర్స్ యూ టు కమ్ హియర్? నువ్వు వెళ్ళి ఖచ్చితంగా మిర్యాలగూడ అవంతిపురం కాలేజీలోనే చదవాలని మిమ్మల్ని ఎవరైనా పంపారా? లేదు, మీరే ఎన్నో మంది రాసుంటారు. ఐ థింక్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ అపియర్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. మీ దగ్గర మెరిట్ ఉండబట్టి యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ కాలేజ్, అంతేనా? నౌ ఇక్కడికి మీరు వచ్చి మేబీ ఇప్పుడు సార్ చెప్పేదాన్ని బట్టి సమ్ ఆఫ్ యూ మే బీ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సమ్ ఆఫ్ యూ మే బీ ఇన్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎవరెవరు ఉన్నారు? జస్ట్ కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. సో దీస్ ఆర్ ఆల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఇంకెంత ఉంది మీ అకాడమిక్ ఇయర్? 3 months. So maybe you will be appearing in your examination in the month of March. Yes, sir. Right? March 20th, 25th, like that. Right. So now, first year ikkada chadivaru kada meer? Yes, sir. So ee 2 నెలలు I wanted to tell you, ఈ 2.5 months ఏదైతే టైం ఉందో సార్ చెప్పినట్టు, డిసెంబర్, ఎంటైర్ డిసెంబర్ ఈజ్ అహెడ్, జనవరి ఈజ్ ఆల్, జనవరి అండ్ ఫిబ్రవరి. ఈ 3 months టైంని ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా, ఎంత వస్తుందా నిర్మల్ ఇక్కడి నుంచి? 400 కాదు, నిజామాబాద్ ఈజ్ అరౌండ్ 300, నిజామాబాదే వస్తుంది. అక్కడి నుంచి 80, ఆల్మోస్ట్ 300, 400 ఈజ్ నాట్ లెస్. 400 కూడా వస్తుంది. 400 కిలోమీటర్లు అంటే ఇంకొక స్టేట్కి వెళ్ళిపోవచ్చు. అయినా ఇంత దూరం వచ్చి మీరు కూడా ఇంత కమిట్మెంట్ తోటి ఇక్కడ చదువుకుంటున్నారంటే దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. సో వీటన్నిటికీ ఒక లాజికల్ ఎండింగ్, ఒక మంచి ఎండింగ్ దీని అన్నిటికీ రావాలి అంటే మీ టీచర్స్ పడే కష్టానికి, మీరు కష్టపడి ఇక్కడ సీట్ తెచ్చుకున్న దానికి, మీ పేరెంట్స్ మిమ్మల్ని దూరంగా ఉంచిన దానికి, వాళ్ళు పడే కష్టానికి, మీ పేరెంట్స్ని ఫ్రెండ్స్ని స్కూల్ లైఫ్ అంతా వదిలిపెట్టేసి ఎక్కడో దూరంగా వచ్చి ఇక్కడ మీరు చదువుకున్న దానికి, వీటన్నిటికీ మంచి ఎండింగ్ రావాలంటే ఏం చేయాలి? మీరు ఇక్కడి నుంచి మోస్ట్ సక్సెస్ఫుల్గా మీరు బయటకు వెళ్ళాలి. సక్సెస్కి దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో షార్ట్ కట్. ఒక ఊరికి వెళ్ళటానికి షార్ట్ కట్ ఉంటుంది, ఒక క్యూలో నిలబడి టికెట్ తీసుకోకుండా షార్ట్ కట్ ఉంటుంది, కానీ సక్సెస్ అనే దానికి ఎక్కడ కూడా షార్ట్ కట్ ఉండదు. సక్సెస్కి షార్ట్ కట్ లేదు, ఒకటే రాచమార్గం. ఏంటది? హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ విత్ ఎ పర్ఫెక్ట్ గోల్. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కావాలి. మీకు తెలుసు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బయట ఎంత కాంపిటీషన్ ఉంది. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు నల్గొండ డిస్ట్రిక్ట్. ఈరోజు మన నల్గొండ జిల్లా పోలీస్ వారు, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేపట్టినటువంటి మిషన్ పరివర్తనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అవంతిపురం గురుకుల స్కూల్ కమ్ హాస్టల్ని మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అందాజా 650 మంది పిల్లల వరకు ఉన్నారు. ఇక్కడ పిల్లలు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఈ స్కూలు, హాస్టల్ చాలా పెద్ద ఏరియాలో, అంటే అటు ఇటుగా ఇక్కడ ప్రిన్సిపాల్ గారు వీళ్ళు తెలియజేసిన దాని ప్రకారం ఒక 30 acres ఏరియాలో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయబడింది. పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, కిచెన్ రూము, డైనింగ్ హాల్ అవన్నీ కూడా చూడటం జరిగింది. దే ఆర్ ఆల్ వెల్ మెయింటైన్డ్. ఇక్కడ ఎవరైతే వీటిని చూస్తున్నారో వీ హ్యావ్ గివెన్ సమ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ టు దెమ్ టు కీప్ లాట్ ఆఫ్ హైజీన్. అన్ని కూడా నీట్గా ఉంచాలి, పిల్లలకు అందుబాటులో, వాళ్ళకి సంతోషంగా ఉండాలని పిల్లలకు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. పిల్లలతోటి ఈరోజు ఇక్కడ 9th class పిల్లలు చేసినటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పూజలో కూడా పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చిల్డ్రన్ హ్యావ్ మేడ్ ఏ వెరీ గుడ్ అరేంజ్మెంట్ ఆఫ్ దట్. అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫిజికల్ ట్రైనింగ్ జరిగే కబడ్డీ కానివ్వండి, వాలీబాల్, ఫుట్బాల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఫైనల్గా బిఫోర్ లీవింగ్
ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ గారికి, పీడీలకి, మిగతా అందరు లెక్చర్స్ కూడా మా వైపు నుంచి ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావాలన్నా, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఖచ్చితంగా మా లెవెల్లో అయినా మేము ఇమీడియట్గా అటెండ్ అవుతాం. అదేవిధంగా మా లెవెల్లో లేనివి పై ఆఫీసర్స్కి పంపించి వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి సబ్ కలెక్టర్ గారికి కానివ్వండి, కలెక్టర్ మేడం గారికి కానివ్వండి, ఎస్పీ గారికి కానివ్వండి, వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి వాటిని ఇమీడియట్గా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తాం.